తులారాశి వారికి ఫిబ్రవరి నెల కనుక చూసుకున్నట్లయితే ఓకే నార్మల్ గా చెప్తాను. మరి అంత ఉత్సాహంగా మరి అంత ఆనందంగా బలవంతంగా అయితే నేను చెప్పలేను. బికాజ్ ఎందుకంటే చతుర్థ స్థానం లోపల కుజుడు, పంచమ స్థానం లోపల రాహు, అలాగే షష్ఠ స్థానం లోపల శని గోచరం. ఇది ఇంటెలిజెన్స్, బుద్ధి, అలాగే ఆనందం, రెస్పాన్సిబిలిటీ విషయాల లోపల ఈ గ్రహాలు ఉండడం వల్ల కొద్దిగా కోపం, అలజడి ఎక్కువ ఉండడం వల్ల సరైన డిసిషన్స్ మీరు తీసుకోలేకపోతుంటారు. మనసు లోపల తెలియని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ క్రియేట్ అవుతుంటది. కానీ ఈ సమయ కాలం లోపల ఫిబ్రవరి నెల కనుక చూసుకున్నట్లయితే సాటర్న్ తో పాటు విశేషంగా సూర్యుడు తృతీయ ఏకాదశ సంబంధం 15th వరకు ఉండబోతుంది. అంతవరకు ఓకే పర్వాలేదు. కానీ ఎప్పుడైతే సూర్యుడు మళ్ళీ సాటర్న్ నుంచి 12th హౌస్ లో వస్తాడో, అంటే పంచమ స్థానంలో వస్తాడో, అప్పుడు పరిస్థితులు కొద్దిగా మారబోతున్నాయి. సో ఒక మాటలు చెప్పాలంటే తులారాశి వారికి ఫిబ్రవరి నెల కనుక చూసుకున్నట్లయితే ఓకే నార్మల్గా ఉంది, మరి ఎక్స్ట్రాడినరీ అయితే నేను చెప్పలేను. పూర్తి వీడియో చేయడం జరిగింది, కింద లింక్ ఇవ్వడం జరిగింది. కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కానీ ఒక మాట చెప్తా, తొందరపాటులో ఇలాంటి రకమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి.